కాఫీ. అండ్ ఐ కాఫీలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ కాఫీ అండ్ ఇంకొకటి వచ్చేసి క్రీమియర్. సో ఇప్పుడు ఈ రెండింటి యూజ్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ బ్లాక్ కాఫీ గురించి చెప్తాను. సో మనకి బాక్స్ అయితే ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో మనకి షాసెట్స్ ఉంటాయి. సో ఇందులో మనకి ఎన్ని షాసెట్స్ ఉంటాయి అంటే 50. సో బ్లాక్లో 50 ఉంటాయి, క్రీమియర్లో 50 ఉంటాయి. సో మనకి షాసెట్ మాత్రం ఈ విధంగా ఉంది. సో ఐ కాఫీలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లాక్ కాఫీ అండ్ ఇంకొకటి వచ్చేసి క్రీమియర్. సో ఫస్ట్ అయితే నేను బ్లాక్ కాఫీ గురించి చెప్తాను. సో ఇది ఎవరు యూజ్ చేయాలి అని అంటే షుగర్ ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కాఫీని యూజ్ చేయాలి. అంటే డయాబెటీస్ కూడా ఇన్సులేషన్ స్టేజ్లో, అంటే ఇంజెక్షన్ చేయించుకునే స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కాఫీని యూజ్ చేయాలి. అండ్ ఇందులో మెయిన్గా మనకి సాలాసిటాల్ అనే ప్రోడక్ట్ని యూజ్ చేశారు. అండ్ దాన్ని మనము అనుగుణ చెట్టు అంటారు, లేదంటే ఏకనాయక వేరు. సో అది ఈ ప్రోడక్ట్లో యూజ్ చేశారు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు, అంటే ఇన్సులేషన్ స్టేజ్లో ఉన్నవారు ఈ ప్రోడక్ట్ని కనుక యూజ్ చేస్తే వాళ్ళు ట్యాబ్లెట్ స్టేజ్లోకి వస్తారు. ఓన్లీ వాళ్ళే యూజ్ చేయాలి. అండ్ ఇది మనము టీ టైంలో తాగొచ్చు, అంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్, బట్ హాట్ వాటర్తో మిక్స్ చేసుకొని తాగాలి. సో బ్లాక్ కాఫీ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమియర్. సో ఈ క్రీమియర్ ఎవరు వాడాలి అని అంటే నార్మల్ వాళ్ళు వాడచ్చు, షుగర్ ఫస్ట్ స్టేజ్లో, అంటే ట్యాబ్లెట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు వాడచ్చు. సో ట్యాబ్లెట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు వాడడం వల్ల నార్మల్ స్టేజ్కి వస్తారు. సో నాకు షుగర్ లేదు కాబట్టి సో నేను కూడా వాడచ్చు ఈ క్రీమియర్ అయితే వీళ్ళు తాగాలి. అండ్ దీని యూజ్ ఏంటంటే షుగర్ తగ్గిస్తుంది. అండ్ అదేవిధంగా మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేసేస్తుంది. అండ్ బాడీలో ఎలాంటి ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. అండ్ ఇంకా స్కిన్ ఎలర్జీస్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. అండ్ ఇంకా మన హార్ట్కి బ్లడ్ పైపింగ్ అనేది క్లీనింగ్ చేస్తుంది. సో ఈ కాఫీ వల్లనైతే మంచి యూజెస్ అయితే ఉన్నాయి. సో బ్లాక్ కాఫీ వచ్చేసి షుగర్ ఇన్సులేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు తాగాలి. అండ్ క్రీమియర్ వచ్చేసి నార్మల్ ఎవరైనా తాగొచ్చు. సో కాఫీ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి